హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో బట్టతల బాలు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రంగాపురం అనే ఊరిలో బాలు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాడు ఎప్పుడూ కూడా చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. ఎప్పుడూ కూడా పిల్లలతో కలివిడిగా ఉండేవాడు. ఒకరోజు, ఒరే బాలు, ఈరోజు మనకి సెలవే కదరా, మనమందరం కలిసి అలా చెరువు గట్టు దగ్గర ఆడుకోవచ్చా? చాలా చక్కగా ఉంటుంది, మంచి మజా కూడా వస్తుంది. నువ్వు తొందరగా ఇంట్లో చెప్పి వచ్చేయి, మేము కూడా వచ్చేస్తాము. బాలు ఇంట్లో వాళ్ళ అమ్మతో చెప్పి ఆడుకోవడానికి వెళ్తాడు. ఒరే రమేష్, ఏమీ ఆట ఆడుకోవచ్చురా? మా అమ్మ జాగ్రత్తగా ఆడుకోమని చెప్పిందిరా. చెరువు దగ్గర కదా, అందుకే. నీకు ప్రతిదానికి భయమేరా? సరేలే కానీ మనం కబడ్డీ ఆడుకుందాం, ఆ ఆట చాలా బాగుంటుంది. అలా వచ్చిన పిల్లలందరూ కూడా 2 జట్లుగా విడిపోతారు. దానిలో బాలు ఒక జట్టులో ఉంటాడు, అలాగే రమేష్ మరొక జట్టులో ఉంటాడు. ఆటను అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆడుతూ ఉంటారు. ఆట మధ్యలో రమేష్ కూతకు వెళ్ళినప్పుడు బాలు తల పట్టుకుంటాడు. అరే, నీ తల ఏంట్రా ఇంత పల్చగా ఉంది? ఇక్కడ చిన్న గుండంలా ఉంది. పేను కొరికేసిందా ఏంటి? లేదంటే అప్పుడే బట్టతల వచ్చేసిందా? నా తల చూడరా ఎంత బాగుందో, హీరోలా ఉన్నాను. ఇక రేపటి నుంచి అందరూ నీ తలని చూసి నవ్వడమే. చూడండిరా, రండి రండి. ఒరే రమేష్, నువ్వేం నన్ను ఎగతాళి చేయక్కర్లేదు. నా తల నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంచుకుంటాను. నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు, నేను నీతో ఆడను. ఇలా ఏడుస్తూ బాలు ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఈరోజు నేను ఆడుకోవడానికి వెళ్ళాను కదా, అందరూ కూడా నా తలను ఎగతాళి చేస్తున్నారమ్మా. ఆ రమేష్ గాడు అయితే నీ తల బట్టతల అని ఏడిపిస్తున్నాడమ్మా. ఏడవకురా బాలు, బయట ఉండేవాళ్ళు చాలా మాట్లాడతారు. అన్ని మాటలు నువ్వు పట్టించుకోకూడదు. అందం ముఖ్యం కాదురా, మనిషికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. మనమీద మనకి నమ్మకం ఉండాలిరా. నువ్వు ఏమి చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నేను ఇంకా ఇక్కడ వీళ్లతో చదువుకోను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నేను అక్కడే చదువుకుంటాను. సరేరా బాలు, ఎక్కడైతే ఏముంది, నువ్వు బాగా చదువుకోవాలి. నేను అమ్మమ్మతో మాట్లాడి నిన్ను అక్కడికి పంపుతానులే. ఇలా బాలు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉండి తన చదువుని పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం కూడా చేస్తాడు. కాని బాలుతో పాటు బాలు బట్టతల కూడా పెరుగుతుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోతుంది. అందుకే తన బట్టతల ఎవరికీ కనిపించకుండా విగ్ పెట్టుకుంటాడు బాలు. బాలు ఉద్యోగం వాళ్ళ అమ్మ ఊరికి దగ్గర కావడం వల్ల బాలు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాడు. అమ్మా, నేను వచ్చేశాను. నాకు ఉద్యోగం మన పక్క ఊరిలోనే, అందుకే మన ఇంటి దగ్గర నుండి వెళ్ళడానికి నేను నిశ్చయించుకున్నాను. నువ్వేమంటావమ్మా? నేనేమంటానురా, నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఆనందమే కదా. చిన్నప్పుడు వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పటికైనా వచ్చావు, అదే చాలురా. కాని అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. నా తల మొత్తం బట్టతలైపోయిందమ్మా, అందుకే నేను విగ్ పెట్టుకుంటున్నాను. అమ్మా, ఇంత చిన్న వయసులోనే నాకే ఎందుకు ఇలా అయిందమ్మా? నీకు చిన్నప్పుడే చెప్పాను కదా బాలు, మనిషికి అందం కంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమని. అప్పుడు నీది అర్థం చేసుకునే వయస్సు కాదు. ఇప్పుడైనా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. సరేలే అమ్మా, నేను ఒకసారి వెళ్ళి ఆ రమేష్ వాళ్ళని కలిసి వస్తాను. చాలా రోజులైంది కదా, ఏమి చేస్తున్నారో ఏంటో తెలుసుకుని వస్తాను. సరేరా, త్వరగా వచ్చేయి. బాలు తన చిన్ననాటి మిత్రుడైన రమేష్ని కలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రమేష్ అక్కడే ఉంటాడు. రమేష్ బాలుని చూడగానే, అరే బాలు, ఎప్పుడొచ్చావురా? నువ్వు మీ అమ్మమ్మగారింటికి వెళ్ళావంట కదా. ఎప్పుడో ఒకసారి మీ అమ్మగారిని అడిగితే చెప్పారు. ఏం చదువుకున్నావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళిపోయావురా అసలు? ఏం లేదురా, మన ఊరిలో చిన్నబడే కదరా ఉండేది. అదే మా అమ్మమ్మగారి ఊర్లో అయితే కాలేజీ వరకు ఎక్కడికి వెళ్ళే అవసరం ఉండదని అక్కడికి వెళ్ళి చదువుకున్నానురా. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావురా? ఏముందిరా, నేను ఇంటర్ చదివేసి ఆపేశానురా. నీకు తెలుసు కదరా, చిన్నపాటి నుండి నా బుర్రకి చదువు ఎక్కేది కాదని. అందుకే ఇంకా చదవలేక ఆపేశానురా. మా నాన్నగారి వ్యవసాయం చూసుకుంటున్నానురా. నా సంగతి సరే, నువ్వేం చేస్తున్నావురా?
నేను మన పక్క ఊర్లోనే ఉన్న కంపెనీలో మేనేజర్లా పనిచేస్తున్నానురా. ఇక మీదట ఇక్కడే ఉంటాను కదరా, కలుస్తూనే ఉంటాం. సరే, నేను వెళ్ళొస్తా. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తుఫాను కారణంగా ఆఫీస్కి సెలవు కావడంతో రమేష్ని కలవడానికి వెళ్తాడు బాలు. అరే రమేష్, ఏం చేస్తున్నావురా? ఒకసారి మన చిన్నప్పటి స్నేహితులను కలుద్దామా? నేనిప్పుడే ఒక విషయం కోసం అనుకున్నాను. అది మీ అందరితో కలిసి మాట్లాడదాం అనుకుంటున్నా. సరేరా, ఇప్పుడే వెళ్దాం. నేను అందరికీ ఫోన్ చేస్తాను. మన ఊరి గుడి దగ్గరికి రమ్మని చెప్తాను. రమేష్ తన స్నేహితులందరికీ ఫోన్ చెయ్యగాని అందరూ కూడా ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గర కలుసుకుంటారు. అప్పుడు బాలు అందర్నీ పలకరించి ఇలా చెప్పడం మొదలుపెడతాడు. నేను మన పక్క ఊరిలోనే మేనేజర్లా చేస్తున్నాను. నాకు ప్రతి శని ఆదివారాలు సెలవు. కాబట్టి నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. మన ఊరిలో చదువుకోవడానికి సరైన గ్రంథాలయమే లేదు. కాబట్టి నేను ఆ 2 రోజుల్లో మన ఊర్లో చదువుకునే వాళ్లకు ఏమైనా సందేహాలు ఉన్నా, వాళ్ళకి చదువులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను సహాయం చేద్దామనుకుంటున్నాను. నీ నిర్ణయం చాలా బాగుందిరా. నీకు ఎటువంటి సాయం కావాలన్నా మేమందరం నీకు తోడుగా ఉంటామురా. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా తుఫాన్ల వల్ల గాలులు వేగంగా వేయడంతో బాలు తలపై ఉండే విగ్గి ఎగిరిపోతుంది. అనుకోని ఈ పరిణామానికి నిర్ఘాంతపోతాడు బాలు. బాలు బట్టతలను చూడగానే అక్కడ ఉన్న వారందరూ నవ్వడం మొదలుపెడతారు. ఎరా బాలు, చిన్నప్పుడే నీకు తల సరిగా ఉండేది కాదు. అప్పుడే బట్టతలలా ఉండేది. అందుకేనా నువ్వు మీ అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయింది? నువ్వు ఆ బట్టతలని దాయడానికేనా? ఇప్పుడు చూస్తే తల మొత్తం గుండు అయిపోయింది. భలే ఉందిరా. ఇలా బాలుని అవమానపరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. ఇంకా అక్కడ ఉండలేక అవమానంతో బాలు ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా, ఎందుకమ్మా ఊర్లో వాళ్ళందరూ అలా హేళన చేస్తున్నారు? బట్టతల ఉంటే మనుషులు కాదా? వాళ్ళు ఊర్లో అందరిలా తిరగకూడదా? అందరూ అలా నవ్వుతున్నారు. నువ్వు అలా ఎందుకు బాధపడుతున్నావు బాలు? నీకు ముందే చెప్పాను కదా, మనం చేసే పనికి మన రూపానికి ఎక్కడా సంబంధం ఉండదని. ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. నిన్ను నువ్వు ఇష్టపడాలి. అప్పుడే ఎవరు ఏమన్నా నీకు బాధగా అనిపించదు. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. నాకోసం నేనే తక్కువ అనుకుంటే ఇతరులు అనడంలో ఆశ్చర్యమేముంది? ముందు మనపై మనకి నమ్మకం ఉండాలి. ఊర్లో వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు. ఎవరికి ఉండే లోపాలు వాళ్ళకి ఉంటాయి. లోపాలు ఉన్నాయని జీవించడం ఆపేయలేము కదా. అవును బాలు, నువ్వు సరిగ్గా చెప్పావు. లోపాలు ఎప్పుడూ మనం చేసే పనులకి ఆటంకం కాకూడదు. లోపం కోసం బాధపడి అక్కడే ఆగిపోతే మనిషికి ఎదుగుదలే ఉండదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా లోపాన్ని చూసి ఒకరోజు లేదంటే 2 రోజులు నవ్వుకుంటారు, అంతే కదా. వాళ్ళకి అది ఒక్కటే పని కాదు కదా. అందుకే ఈ రోజు నుండి ఎవరికోసమో నేను విగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా బాలు ఆ రోజు నుండి తన విగ్ తీసేస్తాడు. అతనిలోని మార్పుకి తల్లి చాలా సంతోషిస్తుంది. బాలుకి కూడా ఏదో పెద్ద భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమ్మా, నేను మన ఊర్లో ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వే నాకు సాయం చేయాలి. ఏం చెయ్యాలిరా చెప్పు. నువ్వు ఒకరికి సాయపడతా అంటే నాకు ఆనందమే కదా. ఏం చెయ్యాలో చెప్పు. నేను శని ఆదివారాలు వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చి వాళ్ళ చదువుకి సహాయం చేయాలనుకుంటున్నా. దానికోసం ఊర్లో వాళ్ళందరికీ నువ్వే తెలియజేయాలి. ఎందుకంటే నాకు అందరూ అంతగా పరిచయం లేరు కదా. సరేరా బాలు, నేను అందరికీ చెప్తానులే. నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో. బాలు వాళ్ళ అమ్మ అందరికీ చెప్తుంది. చాలా వరకు మీ బాలుకి బట్టతల కదా అని ఆమె ముందే ఎగతాళి చేసి పంపడానికి నిరాకరించారు. కాని కొంచెం మంది వాళ్ల పిల్లల్ని పంపించారు. బాలు కొద్ది కాలంలోనే వాళ్ళందర్నీ కూడా చదువులో మంచిగా తయారు చేశాడు. వాళ్ళని బట్టి ఊర్లో వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని బాలు దగ్గరికి పంపేవారు. ఒకరోజు, ఒరే బాలు, ఇప్పటివరకు నీ బట్టతల కోసం నిన్ను చాలా అవమానించానురా. నన్ను క్షమించురా. నీ వల్ల మన ఊర్లో ఉండే చాలామందికి మేలు జరిగినదిరా. మనం చేసే మంచి పనులకి మన రూపం ఎప్పుడూ ఆటంకం కాదని నీ వల్ల నేను తెలుసుకున్నానురా.
ఎప్పటికైనా తెలుసుకున్నావు, అదే చాలురా. నా ఒక్కడితోనే మన ఊరికి ఇంత మంచి జరిగిందంటే అందరి సహకారం ఉంటే ఈ ఊరు బాగు కోసం నేను ఇంకా చాలా చేయగలనురా. తప్పకుండారా, ఇక నుండి మేమందరం నీ వెనకాలే ఉంటాంరా. నువ్వు ఏ సమయంలోనైనా మమ్మల్ని పిలవచ్చు. ఇలా బాలు తన మిత్రుల సహకారంతో ఊరు బాగు కోసం ఎన్నో మంచి పనులు చేసి ఊరందరి చేత ఈ బాలు బట్టతల బాలు కాదు, భలే బాలు అనిపించుకున్నాడు. మనం ఈ వీడియోలో న్యూస్ రిపోర్టర్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక పల్లెటూరులో నాగన్న అనే రైతు ఉన్నాడు. అతను ఎన్నో ఏళ్లుగా చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ తన ఒక్కగానొక్క కూతురుని సిటీలో చదివిస్తున్నాడు. ఆమె పేరు శివాని. ఆమెకు సోషల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండడంతో సమాజానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆమె జర్నలిస్ట్ అవ్వాలనుకుంది. అందుకు కావలసిన చదువుని చాలా శ్రద్ధగా కష్టపడి చదివి పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తన కూతురితో ఆ తండ్రి, అమ్మాయి శివాని, ఇప్పుడు నీ చదువు అయిపోయింది కదా, ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం వస్తాదేంటే? నేను చదివిన చదువుకి ఉద్యోగం వస్తుంది, కాని నాకు ఉద్యోగం చేయడం ఒకటే కాదు నాన్నా. నా పని వల్ల సమాజానికి మేలు జరగాలి. చాలామంది ప్రజల కష్టాలు నా గొంతుతో ప్రపంచానికి వినిపించాలి. అందుకే నేను సిటీలో ఒక పెద్ద న్యూస్ ఛానల్లో ఉద్యోగానికి అప్లై చేశాను. అందులో ఉద్యోగం వస్తే డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆ ఛానల్ ద్వారా మీలాంటి పేద రైతుల కష్టాలని నేను తీర్చగలను అని చెప్పి కూతురు 4 రోజులుండి న్యూస్ ఛానల్ నుండి కాల్ లెటర్ రావడంతో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయింది. కూతురు చెప్పిన దాన్ని బట్టి ఇక నుండి ఆమె టీవీ వార్తల్లో కనిపిస్తానన్నందుకు ఆ పేద తండ్రి అప్పు చేసి మరీ ఒక చిన్న టీవీని కొన్నాడు. ఆ టీవీలో కూతురు చెప్పే వార్తల సమయంలో టీవీ పెడితే తన కూతురు శివాని రిపోర్టర్గా ఒక న్యూస్ని కవర్ చేస్తూ టీవీలో కనిపించింది. ఆమె కవర్ చేస్తున్న న్యూస్ ఒక డబ్బున్న వాళ్ల ఇంట్లో గత 3 ఏళ్లుగా పెంచుకుంటున్న ఒక ఖరీదైన ఆడకుక్క ప్రతిసారి 8 నుండి 10 పిల్లల్ని పెట్టేది. కాని ఈ ఈతలో మాత్రం 2 పిల్లల్నే పెట్టింది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆ కుక్కని పెంచుకుంటున్న ధనిక యజమానురాలని రిపోర్టర్ ఇలా అడుగుతుంది. చెప్పండి మేడం, ఈ సంఘటనపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ స్పందన ఏంటి? ఆమె ఏడుపు ఆపుకుని, ఇది నిజంగా చాలా బ్యాడ్ థింగ్. ఈరోజు వరకు మా టోనీ పాప ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. ఇప్పుడు నాకే ఇలా ఉంటే పాపం తనకి పుట్టింది 2 పిల్లలే అని తెలిసి నా బేబీ ఇంకెంత బాధపడుతుందో. అసలు ఈ మిస్టేక్కి కారణం నా బేబీతో కలిసిన ఆ మేల్ డాగ్ది. అవును, దాని ఓనర్ దానికి సరైన ఫుడ్ ఇవ్వలేదేమో, అందుకే అది ఇలా చేసింది. మరి ఇప్పుడు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? నేను ఆ డాగ్తో మీటింగ్ చేసిన ఆ మేల్ డాగ్ మీద, దాని ఓనర్ మీద కేస్ ఫైల్ చేస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బేబీకి జరిగిన అన్యాయానికి నేను న్యాయం జరిగే వరకు పోరాడతాను. అది విద్యా విక్టిమ్ గారి ఉద్దేశం. ప్రతి ఈతలో 10 పిల్లల వరకు కనే తన డాగ్ ఇలా అవ్వడానికి కారణం దాంతో మేట్ చేసిన మేల్ డాగ్ అని, దానిమీద దాని యజమానుల మీద కేసు పెడతానంటున్నారు. సో ఇది ఇక్కడ న్యూస్. కెమెరామ్యాన్ అరవింద్తో రిపోర్టర్ శివాని అని ఒక కుక్క పిల్లల విషయం తన కూతురు న్యూస్లో కవర్ చేయడం ఆ తండ్రికి సిగ్గనిపించింది. ఏడ పంటలు సరిగా పండక మాలాటి రైతులు పురుగుల మందులు తాగి సత్తా ఉంటే ఆడ జనానికి కుక్క ఈయన పిల్లల లెక్క గురించి వార్తలు కావాలా అంటూ నిట్టూర్చాడు. ఈ విధంగా తను ఏవేవో అనుకుని ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా అక్కడ ఛానల్కి లాభం కలిగే వార్తలు, మసాలా టాపిక్సే తప్ప సమాజానికి ఉపయోగపడే విషయాలకి చోటు లేదని శివాని ఉద్యోగంలో జాయిన్ అయిన కొద్ది రోజులకి తెలుసుకుంది. ఇంకా జీతం కోసం, ప్రమోషన్ కోసం పనిచేయడం తప్ప తను ఏమీ చేయలేనని డిసైడ్ అయినా ఆమె ఛానల్ ఎదుగుదలకి వాళ్ల సైకిల్లోకే జారిపోయింది. అలా గడుస్తున్న సమయంలో ఒకసారి సిటీలో ఒక ప్రాంతంలో కొందరు దొంగలు ఒక ఇంట్లో పడి దోచుకుని ఆ ఇంట్లో 3 చంపేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లిపోయారు. కాని అదృష్టవశాత్తు వారిలో ఒక యువతి గాయాలతో బ్రతికి
ఆమె ప్రాణాలతో పోరాడుతూ పోలీసులకి ఫోన్ చేసింది. కానీ న్యూస్ ఛానల్స్ మధ్య ఉన్న కాంపిటీషన్ కారణంగా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్లిన వార్త అక్కడ కొందరి వల్ల శివానికి ఆ వార్త చేరింది. అంతే, అంబులెన్స్ కన్నా ముందు, పోలీస్ కన్నా ముందు శివాని తన టీంతో అక్కడ చేరుకొని అదంతా కవర్ చేస్తుంది. ఆ న్యూస్ని టీవీలో ఒకరు చూస్తుండగా గాయంతో నెత్తురు కారుతున్న ఆ యువతి ముందు మైక్ పెడుతూ, ఫ్లాష్ న్యూస్, సిటీలో జరిగిన ఒక అమానవీయ ఘటనని ఎక్స్క్లూజివ్గా మా ఛానలే కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సంఘటన జరిగి పావుగంట గడిచినా ఇక్కడికి ఇంకా పోలీసులు కానీ అంబులెన్స్ కానీ రాలేదు. అసలు ఇలాంటి ఘటన జరిగిన సంగతి ఇక్కడ చుట్టుపక్కల వారికి ఇప్పటికీ కూడా తెలీదు. చూద్దాం, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ గాయాలతో కొన ప్రాణాలతో ఉన్న ఈ యువతిని కాపాడడానికి అంబులెన్స్కి ఫోన్ చేస్తారో లేదో. ముందుగా మనం విక్టిమ్తో మాట్లాడదాం. ఈ లైవ్ న్యూస్ మన ఛానల్లో మాత్రమే. చెప్పమ్మా, ఈ ఘాతుకం చేసింది ఎవరనుకుంటున్నావు? ఇది ర్యాండమ్ దొంగల పని అనుకుంటున్నావా, లేక మీ ఫ్యామిలీలో ఎవరైనా చేసి ఉండొచ్చు అనుకుంటున్నావా? ప్లీజ్ ముందు అంబులెన్స్కి కాల్ చేయండి, నాకు చాలా బ్లడ్ పోతోంది. చూశారు కదా ఇంత దారుణంగా ఆ దొంగలు ఈమెను గాయపరిచారు. ఇక బాధితురాలు ఎంతో ఆవేదనతో నాకు చాలా బ్లడ్ పోతోంది, దయచేసి అంబులెన్స్కి ఫోన్ చేయమని ఎంత హృదయ విదారకంగా అడుగుతుందో. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఈ చుట్టుపక్కల జనాలు తలుపులేసుకొని లైట్లాపుకొని ప్రశాంతంగా పడుకున్నారు తప్ప ఇక్కడ ఒక అభాగ్యురాలు ఎంత దీనస్థితిలో ఉందో ఎవరికీ అక్కర్లేదు. నిజంగా ఇలాంటివి చూసినప్పుడే మానవత్వం చచ్చిపోయిందనిపిస్తోంది. ప్లీజ్ ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూ ఆమె మొత్తుకుంటున్నా శివాని మాత్రం జనాన్ని, చుట్టుపక్కల వారిని నిందిస్తూ ఆ న్యూస్ని కవర్ చేస్తోంది తప్ప ఆ ఫోన్ ఏదో తను చెయ్యాలని ఆలోచన కూడా ఆమెకు లేదు. అలా సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనే భ్రమలో ఉండే అన్ని న్యూస్ ఛానల్స్లో రిపోర్టర్స్ లాగానే శివాని కూడా ఎప్పుడూ మంచి న్యూస్ ఐటెంని ఎక్స్క్లూజివ్గా అందించాలి అనే వేటలోనే ఉంటూ మానవత్వం అనేదే మరిచిపోయింది. అది అలా ఉంటే ఇక్కడ ఊళ్ళో ఉన్న ఆమె తండ్రి మాత్రం ఇన్నాళ్ళు తమలాంటి పేద రైతుల కష్టాలు ప్రపంచానికి తెలియడం లేదు కదా, కనీసం తన కూతురైనా తమ కష్టాలని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తుందేమో అనే ఆశతో ఎదురు చూసి చూసి విసిగిపోయాడు. ఒక పక్క పంట కోరుకున్నంత దిగుబడి రావడం లేదు. అదే సమయంలో విత్తనాల కోసం, ఎరువుల కోసం చేసిన అప్పులు తీరక చాలా కష్టాలు పడుతున్నాడు. అప్పుడు ఒకసారి శివాని తల్లి తన భర్తతో, ఏమయ్యా, ఇరుగు పొరుగు అడిగే మాటలకి నేనేం జవాబు చెప్పాలో తెలియట్లేదయ్యా. మీ పిల్ల సిటీలో ఉద్యోగం చేస్తోంది కదా, ఆ పిల్లని డబ్బులు పంపమని అడక్క మీరెందుకు అప్పులు పాలవుతారు అని. ఆ పిల్లనేటే అడిగేది, దానికి వచ్చే జీతం డబ్బులు అది అక్కడ తిరగడానికి, కొనుక్కున్న కారుకి, అద్దెలు ఎక్కువైపోతాయని సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికే ఖర్చు చేస్తుంది. ఒకవేళ మనం అడగాలనుకున్నా అదేంటంట అది, ఇదంతా మన కోసమే నాన్న, సిటీలో సొంత ఇల్లు కారు ఉంటే మీకు పల్లెటూరులో ఏ కష్టాలు పడనక్కర్లేదు అంటది అని చెప్పి తమలో ఉన్న ఆవేదనని భార్యాభర్తలిద్దరూ తలుచుకుని బాధపడ్డారు. అలా రోజులు గడుస్తున్నాయి. శివాని ప్రమోషన్లు తీసుకుంటూ చాలా బిజీ అయిపోయింది. అలాంటి సమయంలో అప్పుల బాధ భరించలేక ఊళ్ళో వాళ్ల నాన్న పురుగుల మందు తాగి చనిపోయాడన్న వార్త తెలిసి ఆగమేఘాల మీద తన కారులో అక్కడికి వెళ్లి తండ్రి శవం దగ్గర ఏడుస్తుంటే మరో ఛానల్ రిపోర్టర్ అక్కడికి వచ్చి, చూశారు కదా, ఇలా చాలా మంది రైతులు చనిపోతున్నా ప్రభుత్వాలకి పట్టదు. ఇప్పుడు చనిపోయింది కేవలం రైతే కాదు, మా కాంపిటీషన్ ఛానల్లో స్టార్ రిపోర్టర్ అయిన శివాని కన్నతండ్రి. అలాంటిది ఈ న్యూస్ కవర్ చేయడానికి కనీసం ఆమె ఛానల్ వాళ్ళు కూడా రాలేదంటే మన సమాజం ఎటుపోతుందో. ఇప్పుడు ఆమె స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పు శివాని, నువ్వు అక్కడ అంత పొజిషన్లో ఉండి మీ నాన్న అప్పులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకోవడం నీకెలా అనిపిస్తోంది? కనీసం ఈ వార్తని కూడా మీ ఛానల్లో చూపించినందుకు నీ స్పందన ఏంటి? నువ్వు ఫర్దర్గా ఆ ఛానల్లో ఉంటావా, లేక రైతుల కష్టాలని చూపించే మాలాంటి ఛానల్స్లోకి వస్తావా అంటూ ఆమె ఏడుపుని షూట్ చేస్తుంటే అప్పుడు ఆమెకు అర్థమైంది ఇంతకాలం తను చేసిన పని అదే అని.
ఆ పని చేస్తే ఇప్పుడు తన మనస్సులో తన్నుకొస్తున్న కోపంలాగానే అక్కడ బాధితులకి ఉంటుందని. ఆ విధంగా ఎన్నో ఆదర్శాలతో జర్నలిజంలోకి వెళ్ళిన ఒక రిపోర్టర్ కార్పొరేట్ న్యూస్ మసాలా మాయలో పడి తన కన్న తండ్రినే కాపాడుకోలేకపోయింది. మనం ఈ వీడియోలో అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అమ్మన్నపేట అనే ఊరిలో అవినాష్ అనే యువకుడు ఉన్నాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి చనిపోయాక చదువు ఆపేయాల్సొచ్చింది. కానీ తల్లికి వచ్చే పెన్షన్తో ఆ తల్లి కొడుకులకి భుక్తి గడుస్తోంది. కానీ పెద్ద గొప్ప జీవితమేం లేదు వాళ్ళకి. ఎలాగో చదువు మధ్యలో ఆగిపోయింది కనుక అంత చెప్పుకోదగ్గ ఉద్యోగాలు కూడా అవినాష్కి రావు. అందుకే తనకున్న తెలివితేటలతో 4 రోజులు ఏదో ఒక పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులతో కొద్ది రోజులు జల్సాగా ఫ్రెండ్స్తో సంతోషంగా గడిపేవాడు. పొద్దున లేచిన దగ్గర నుండి తనకి చాలా ఏళ్లుగా అలవాటైన సైకిల్ మీదే తిరుగుతూ తమ ఊరే కాకుండా చుట్టుపక్కల అన్ని ఊళ్ళని చుట్టి వచ్చేవాడతను. అలాంటి అవినాష్కి కొత్తగా వచ్చిన ఒక ఖరీదైన ఫోన్ కొనుక్కోవాలని ఆశ పుట్టింది. దానికోసం అతను బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఒకరోజు పక్కింటి పార్వతి అవినాష్ తల్లి దగ్గరికి వచ్చి, ఏంటోదినా, ఈ మధ్య మీ వాడు కాస్త కుదురైనట్టున్నాడు. అడ్డమైన వెధవలతో ఆ సైకిల్ వేసుకొని జులాయి తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా పనికి వెళ్తున్నట్టున్నాడు. ఏం బుద్ధిలే వదినా, ఈ కాలం పిల్లలకి మనం ఏదైనా చెప్పగలమా చెప్పు. మీ అన్నయ్య గారు బ్రతికుండగా ఆయనకు వచ్చే జీతం ఆయనకు ఉన్న రోగమే తినేసేది. దాంతో వాడి చదువుని మధ్యలోనే మాన్పించేశాం. అసలు ఆయన ఉన్నప్పుడు కూడా పిల్లాడికి ఏ సరదాలు తీర్చలేదు కదా మేము. అందుకే అదేదో కొత్త రకం స్మార్ట్ ఫోన్ వచ్చిందంట, దాన్ని కొనుక్కోవడానికి డబ్బుల కోసం ఈ పాటలన్నీ పడుతున్నాడు అంటూ ఒక పక్క కొడుకు సంపాదనలో పడ్డాడన్న ఆనందం ఉన్నా అది తాత్కాలికమే అనే ఆవేదనని కూడా తన ఆప్తురాలితో చెప్పుకుని బాధపడింది. ఈ విధంగా పొద్దంతా సైకిల్ మీద తిరుగుతూ తన సరదాలు ఆనందాలే తప్ప తల్లి మనసుని సంతోషపెట్టే ఏ పని చేసేవాడు కాదు అవినాష్. చివరికి తను కోరుకున్నట్టు ఖరీదైన ఫోన్ కొనుక్కున్నాక ఒకరోజు అవినాష్ తన ఫ్రెండ్ రవి దగ్గరికి ఆనందంగా సైకిల్ తొక్కుకొని వెళ్ళాడు. రవి, రవి, నా కొత్త ఫోన్లో మనం కొన్ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాంరా. అలా చేస్తే ఏమొస్తుంది? మనం అలా ఫేమస్ అవుతాంరా. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నేను అవన్నీ మానుకుని ఫేమస్ అవ్వలేను. నువ్వు కానీ అనడంతో అవినాష్ ఒక్కడే చిన్న చిన్నగా రీల్స్ చేసి అప్లోడ్ చేసేవాడు. కానీ క్రమక్రమంగా తన ఫాలోవర్స్ ఆ రీల్స్కి బోర్ ఫీల్ అవడంతో అవినాష్ తన సైకిల్ యాత్రని షురూ చేశాడు. తన సైకిల్ మీద తమ ఊరితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి వెళ్ళి అక్కడ విలేజ్ టూర్స్, ఫేమస్ టెంపుల్ టూర్స్ చేస్తూ యూట్యూబ్లో ఫేమస్ సైకిల్ యాత్రికుడుగా ఎదగడం మొదలుపెట్టాడు. ఆ దశలోనే అతనికి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అందుకే ఒకరోజు తన తల్లితో, అమ్మా, ఇన్నాళ్ళు నేను ఏమీ చేయడం లేదు, ఏ సంపాదన లేదు అని బాధపడేదానివంట కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఫేమస్ సైకిల్ యాత్రికుణ్ణి. సరదాగా నాకు నచ్చిన ఊర్లు తిరుగుతూ అక్కడ వింతలు విడ్డూరాలు చూపిస్తూ సంపాదన కూడా బాగానే ఉంది. కాబట్టి ఇంకా మనం సిటీకి వెళ్ళిపోదామమ్మా. అక్కడైతే నేను చూపించడానికి, అక్కడ నుండి మరెక్కడికైనా వెళ్ళడానికి అన్నింటికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది నాకు అంటూ సంపాదనలో పడిన కొడుకు అభ్యర్థనని కాదనలేదు. అలా అని ఊరిని వదిలేసి వచ్చి సిటీలో ఉంటున్న సైకిల్ యాత్రికుడు కేవలం మన రాష్ట్రంతోటే ఆగిపోకుండా తన సైకిల్ యాత్రతో వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళసాగాడు. అక్కడ ఉన్న వింతలని, విశేషాలని తన ఫోన్లో, తన కెమెరాల్లో షూట్ చేస్తూ ఆ ప్రదేశాల వివరాలు, సులువుగా వెళ్లే మార్గాలు, అక్కడికి వెళ్ళాక బస చేసే పద్ధతులు, అక్కడ ఉండే ఆహార సౌకర్యాలు, సాధక బాధకాలు, ఇలా ఒక్కటేంటి ప్రతి చిన్న విషయం గురించి వివరంగా చెప్పేవాడు. దాంతో సైకిల్ యాత్రికుడికి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. మరో 4 ఏళ్లలో అతను చాలా చాలా ఫేమస్ అయిపోయాడు. ఒకసారి మన దేశం దాటి మరో దేశం వెళ్ళాడు ఆ సైకిల్ యాత్రికుడు.
తన సైకిల్ని ఒక పెద్ద నావలో వేసుకుని అక్కడికి కూడా తనని పాపులర్ చేసిన తన సైకిల్నే తీసుకుని వెళ్ళి అక్కడ విశేషాలని చూపిస్తున్నాడు. ఇంతలో అక్కడ ఒక ఫుట్పాత్ మీద చాలా దయనీయమైన స్థితిలో బిచ్చగాడిగా తన ఫ్రెండ్ రవి కనిపించాడు. అతన్ని చూసి గుర్తుపట్టి, నువ్వు రవి కదూ? అవును. ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు? ఇలా అయిపోయావేంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం చెప్పాలిరా అవినాష్, మన ఊళ్ళో నువ్వు ఉన్నప్పుడు చాలామందిలా నేను కూడా నిన్ను నీ వేషాలని తిట్టుకునేవాడిని. అందుకే నువ్వు చెడిపోయేవాడివనుకుని నీతో టైం స్పెండ్ చేసేవాడిని కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అసలు నువ్వు మన ఊరు దాటి ఇంత దూరం ఎందుకు వచ్చావో అది చెప్పు. 2 ఏళ్ల క్రితం మన ఊరికి కరువు వచ్చింది. దానివల్ల ఊళ్ళో వానలు లేవు, భూమి చచ్చుబడిపోయింది, తాగడానికి నీరు కరువైంది. అందుకే బ్రతకడానికి ఊళ్ళో అందరూ ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయారు. అలాగే నాకు ఎవడో బ్రోకర్ చెప్పాడని ఇక్కడ పని చేసుకొని బ్రతకడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నా దగ్గర ఉన్న దొంగ వీసా అని. నన్ను ఇక్కడికి అనఫిషియల్గా తెచ్చిపడేశాడని. అప్పటి నుండి ఇక్కడ పోలీసుల కంట పడకుండా ఇలా బిచ్చమెత్తుతూ బ్రతుకుతున్నాన్రా. పోనీలే, మన ఊరు వదిలిపోయి నువ్వైనా బాగుపడ్డావు అని రవి చెప్పిన మాటలు విన్నాక ఆ సైకిల్ యాత్రికుడు అవినాష్కి మనసు చెరువైపోయింది. అందుకే వెంటనే తన వెంట తన స్నేహితుడిని తీసుకుని తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ ఆ ఊరు మొత్తం ఎడారిలా ఎండిపోయి ఉంది. చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు మాత్రమే అక్కడ మిగిలిపోయారు. కానీ మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగైనా తన ఊరికి మంచి చెయ్యాలి అనుకున్న సైకిల్ యాత్రికుడు మళ్ళీ తన ఊరిలో తన సైకిల్ మీద మరో వీడియో చేస్తున్నాడు. చూశారు కదా వ్యూవర్స్, నేను మొట్టమొదటి చేసింది మా ఊరి వీడియోనే. అందులో మా ఊరు ఎంత పచ్చగా ఉందో, ఎంత కళకళలాడుతుందో అప్పుడు చూశారు కదా. కానీ ఇప్పుడు అదే ఊరు ఎలా ఉందో చూడండి. మొత్తం కరువు వల్ల ఎండిపోయి ఎడారైపోయింది అంటూ మొదలుపెట్టి తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడూ పట్టించుకోవడం లేదని, అసలు తమ ఊరు ఇంత సమస్యలో ఉన్న విషయం ప్రపంచానికే తెలీదని సైకిల్ యాత్రికుడు అవినాష్ చేస్తున్న వీడియో లైవ్ స్ట్రీమ్ నడుస్తూ ఉండగానే అతని ఫాలోవర్స్ మనసులు కరిగిపోయాయి. అందుకే ఆ ఊళ్ళో ఏదో ఒక సహాయానికి ఉపయోగపడతాయని తమ వంతుగా తమకి తోచినంత ఫండ్ ఇవ్వడం మొదలుపెట్టారు అతని ఫాలోవర్స్. అలా 1 గంట పాటు ఆ సైకిల్ యాత్రికుడు తన ఊరిలో అణువణువుని చూపిస్తూ గతంలో తను చేసిన పచ్చటి ఊరు వీడియోతో పోలుస్తూ ఈ వీడియో చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. దాంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకి, నాయకులకి ప్రభుత్వం నుండి సెగ తగిలింది. అందుకే ఆ ప్రాంత ఎమ్మెల్యే తన అనుచరుడితో, యారా, మన ఏరియాలో ఇంత కరువు వచ్చిందని ముందే నాకు చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. దానితో ఎంతో కొంత లాభం తినేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఆడెవడో సైకిల్ యాత్రికుడంట. వాడి వల్ల ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలిసిపోయింది. ఇప్పుడు పైనుండి ఏ ఫండ్ వచ్చినా పైసా కూడా మనం ముట్టడానికి లేకుండా పోయింది. మనం ఎన్నికల్లో ఖర్చు చేసింది రాబట్టుకోవడానికి ఉన్న మంచి ఛాన్స్ మిస్ చేశారా వెధవల్లారా అంటూ ఆ ఊరి గురించి కన్నా ఆ ఊరి మీద తను ఏమీ చేయలేకపోతానన్న బాధతోనే ఆ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ఆదుకోబోతుందని చెప్పాడు. అంతేకాకుండా ఇన్నాళ్ళు సైకిల్ యాత్రికుడిగా ఫేమస్ అయిన అవినాష్ తన ఊరి వాళ్లతో, చూడండి, నేను పుట్టింది, నా జీవితం మొదలైంది ఇక్కడే కాబట్టి మన ఊరికి నా వంతు సహాయంగా ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా ఇచ్చేస్తున్నాను. ఇకపై మన ఊరికి కరువు ఛాయలు కూడా ఉండకూడదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా మన వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించే ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఏ సైకిల్తో తన జీవితంలో ఎదగడం మొదలుపెట్టాడో చివరికి అదే సైకిల్ మీద మళ్ళీ ఏమీ లేనివాడిగా మళ్లీ ప్రపంచాన్ని జయించడానికి తన మరో ప్రయాణం మొదలుపెట్టాడు ఆ ఫేమస్ సైకిల్ యాత్రికుడు. జోగులాంబ అనే ఊరిలో నాగభూషణరావు అనే జ్యోతిష్యుడు ఉండేవాడు. అతను పొట్టకూటి కోసం చిలుక జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు, ఎంతసేపు ఈ చెట్టు కింద కూర్చోను,
ఉదయం నుండి ఇక్కడే ఉన్నా కూడా ఒక్కరూ కూడా ఈ చిలక దగ్గరికి జ్యోతిషం చెప్పించుకోవడానికి రావట్లేదు. ఊర్లోకి వెళ్ళి తిరిగితే అయితే ఈ రోజుకి 4 డబ్బులు వస్తాయేమో. అలా అనుకుని నాగభూషణరావు తన చిలుకని తీసుకుని ఊరంతా చిలుక జ్యోతిష్యం చెప్తా అని అరుచుకుంటూ తిరుగుతాడు. ఆ ఊర్లో ఉన్న ఒకరు నాగభూషణరావుని పిలుస్తారు. ఏమయ్యా, ఈ చిలక జ్యోతిష్యం చెప్తాదా? అంతా నిజమే చెప్తాదా? లేదంటే డబ్బుల కోసం ఇలా ఒక చిలకనేసుకొని తిరుగుతున్నావా? లేదు బాబు, నా చిలక ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పటి వరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు? ఈరోజు మీ అదృష్టం బాగుండి ఈ చిలుక మీ ఊరు వచ్చింది. రండి బాబు, వచ్చి ఇలా కూర్చోండి. ఏమే చిలక, బాబుగారి పేరు మీద ఒక్క ముక్క తీయవే. ఆ చిలుక పంజరంలో నుండి బయటికి వచ్చి ఒక కార్డు ముక్క తీసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కార్డు ముక్కలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. హా, ఇలా చూడండి బాబు, వెంకన్నస్వామిని. అంటే మీకు కూడా ఆ వెంకన్నస్వామికి రోజు హుండీలో ఆదాయం ఎలా వస్తాదో అలా మీ బీరువా మొత్తం నిండిపోతుంది. ఊరి జనం మొత్తం నీ స్నేహం కోసం చూస్తూ ఉంటారు బాబు. ఇదంతా నిజంగా జరిగితే మంచిదే. లేదంటే నువ్వు కనిపించినప్పుడు నీ పని చెప్తా. ఇవిగో డబ్బులు. అలా సాయంత్రం వరకు ఆ ఊరు మొత్తం వరకు తిరిగి ఒక 8 మంది వరకు చిలక జ్యోతిష్యం చెప్పుకుని ఆ డబ్బుతో తన ఊరు చేరుకుంటాడు. అమ్మయ్యా, 2 రోజులు పస్తూ ఉండకుండా తినడానికి సరిపడా డబ్బు దొరికింది. రేపు మళ్ళీ దాని పక్క ఊరి వెళదాం. మరుసటి రోజు నాగభూషణరావు వెంకటాపురం అనే ఊరు వెళ్తాడు. అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆ ఊరిలో ఒక వ్యక్తి చిన్నపిల్లాణ్ణి తీసుకుని అదే దారిలో వెళ్తుంటాడు. తాతయ్య తాతయ్య, అక్కడ చూడు, ఆ చిలుక భలేగా ఉంది. నాకు చిలుక కావాలి. నాకు దానితో ఆడుకోవాలనుంది. తప్పు బాబూ, అది ఆడుకునే చిలక కాదు. ఆ చిలక జ్యోతిష్యం చెబుతుంది. అది అతని చిలక మన దగ్గరికి ఎలా వస్తుంది? నాకు ఆ చిలకే కావాలి. లేదంటే నేను బడికి పోను, అన్నం తినను. నాకు చిలుకతో ఆడుకోవాలని ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్తావా లేదా? సరేలే, చెప్పిన మాట అసలు వినవు కదా. కానీ అక్కడికి వెళ్ళాక చిలకని ఏమీ చేయకూడదు, సరేనా? చూసి ఆడుకో, అంతే. సరే తాతయ్య. ఏమయ్యా, ఈ చిలక జ్యోతిష్యం బాగా చెప్తుందా? చెప్పినవన్నీ జరుగుతాయా? అవును బాబుగారు, ఇది ఎలా చెప్పిందో అలానే జరుగుతాయి. ఇప్పటి వరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు? ఈరోజు మీ అదృష్టం బాగుండి ఇది మీ ఊరు వచ్చింది. ఆ చిలక కంటే నువ్వు మాటలు బాగా నేర్చావయ్యా. ఇదంతా నీ పొట్టకూటి కోసం నువ్వు ఆడే నాటకమని తెలుసులే. కానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నా మనవడిని కొంతసేపు ఆ చిలుకతో ఆడుకోనివ్వు. ఇంకా నాగభూషణం ఏమీ మాట్లాడలేక ఆ డబ్బులు తీసుకుని చిలకని బయటికి వదులుతాడు. నాని చిలకతో ఆడుతున్నప్పుడు చెట్టుపై నుండి ఒక మామిడికాయ కింద పడ్డంతో బెదిరిపోయిన చిలుక గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోతున్న చిలుకను చూసి నాని కంటే నాగభూషణానికి ఎక్కువ బాధ కలుగుతుంది. రేపటి నుండి తన పొట్ట నింపుకోవడం ఎలాగా అని. అయ్యో బాబూ, ఎంత పని జరిగింది. నీ పొట్ట దగ్గర కూడుని నేను లాక్కున్నట్టయింది. నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈ 500 తీసుకో. నువ్వు ఇంకో పని వెతుక్కునే వరకు నీకు ఉపయోగపడతాయి. పోనీలేండి బాబుగారు, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. నాగభూషణరావు 500 తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. చెట్టుపై నుండి ఒక కాకి అరుపు వినిపిస్తుంది. కావ్ కావ్ కావ్. దీని అరుపులో ఎంత అర్థం ఉంది. మనకి ఎప్పుడు ఏదీ శాశ్వతం కాదు. అవును, దేనికోసం బాధపడవలసిన పని లేదు. జరిగింది జరిగిపోయింది. జరగాల్సిన దానికోసం ఆలోచించాలి. సరేలే, ఈ కాకి తెగ అరుస్తుంది. 4 నూకలు చల్లుతాను. నాగభూషణరావు ఆ కాకికి నూకలు చల్లగానే అది ఎంతో కృతజ్ఞతాభావంతో నాగభూషణం వైపు చూసి వాటన్నిటినీ చాలా తొందరగా తినేసింది. అరే, ఇది చాలా ఆకలితో ఉన్నట్టుంది. పాపం,
ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళనే సరిగా పట్టించుకోవట్లేదు, ఇక జంతువులకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉంటారా? ఇంకొన్ని గింజలు వేద్దాం, ఆగు. ఇలా గింజలు వేసిన తర్వాత ఆ కాకి ఎక్కడికి వెళ్లకుండా నాగభూషణరావు చుట్టూనే తిరిగేది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. కాకి జ్యోతిష్యం చెప్తే ఎలా ఉంటుంది అని అనుకున్నదే తడుగా ఆ కాకిని తీసుకుని ఒక ఊరికి బయలుదేరతాడు. జ్యోతిష్యం చెప్తామండి, కాకి జ్యోతిష్యం, కాకి జ్యోతిష్యం. ఈ కాకి చెప్పింది చెప్పినట్టు జరుగుతాది. ఇదిగో బాబు, నువ్వు మోసం చేయడానికి మా ఊర్లో వాళ్లే దొరికారా? కాకి జ్యోతిష్యమా? ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం? వినడానికైనా నమ్మేలా ఉండాలా లేదా? ఈ కాకి జ్యోతిష్యం చెప్తుందా? హా, దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏముంది అమ్మగారు? ఈ రోజుల్లో ఎన్నో వింతలు జరుగుతున్నాయి కదా, మీరు కూడా చూస్తూ ఉన్నారు, అలాగే వింటూ ఉన్నారు కదా. చిలక జ్యోతిష్యం చెప్పినప్పుడు కాకి చెప్పకూడదా ఏంటి? ఏదైనా కాకి చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఈ కాకి కలిసి మమ్మల్ని మోసం చెయ్యక్కర్లేదు. డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? డబ్బుల కోసం అడ్డదారులు తొక్కేది మనమమ్మా. ఈ కాకులు ఒక కాకితో జతకడితే అవి జీవించి ఉన్నంత కాలం మరో కాకితో జతకట్టవు, తెలుసా? బానే ఉందిలే సంబడం. ఇది చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నావా? ఎప్పుడూ కఠోరంగా కావ్ కావ్ అంటూ అరుస్తూ ఉంటుంది. ఇది కమ్మగా జ్యోతిష్యం చెప్తుందంట. అదేంటమ్మగారు, భగవంతుడు ఇచ్చిన దానికి మనమేం చేస్తాము? అయినా మనం అంతా ఈ కాకులు అరిస్తే చుట్టాలు వస్తున్నారు అని మురిసిపోతాం. అది ఊరికినే అరవదు అమ్మా. దానికి మనుషుల్ని గుర్తుపెట్టుకునే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. అలాగే చాలా దూరం నుండి కూడా మనుషుల్ని గుర్తుపట్టగలదు. అందుకే అది అలా అరుస్తుంది. ఓహో, అలాగా, బాగానే చెప్తున్నావు. ఏదో కాకి శాస్త్రం చెప్పినట్టు. ఎక్కడ చదువుకున్నావు బాబు ఇది? కాకంట కాకి, మాకు పొద్దున్న ఏం పని లేనట్టు. ఎందుకమ్మగారు, ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతిదీ అందంగానే ఉంటుంది, మనం చూడడం బట్టి. అంతెందుకు, కాకిలా ఉండే కోకిలను ఇష్టపడతాం, కానీ కోకిల గుడ్లే పెడుతుంది. ఆ పిల్లల్ని పెంచేది ఈ కాకులే. ఆఖరికి మనం పోతే మన పిండం తినడానికి రావాల్సింది కూడా ఈ కాకులే అమ్మగారు. నన్ను క్షమించయ్యా, ఏదో నోరున్నది కదా అని వాగేశాను. నువ్వు చెప్పినట్టు దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఒక గొప్ప వస్తువే. నువ్వు ఈ కాకి గురించి చెప్పింది ప్రతిదీ కూడా వాస్తవమే. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. నాకు ఊరకనే డబ్బులు వద్దమ్మా. ఈ కాకితో జ్యోతిష్యం చెప్పించుకుంటే తీసుకుంటాను, లేదంటే మీ డబ్బు ఒక్క అణా కూడా తీసుకోను. నీ నిజాయితీ నాకు నచ్చింది. అలాగే నీ మాటతనం కూడా చాలా బావుంది. సరేలే, నాకు జ్యోతిష్యం చెప్పు. కాకమ్మా, బయటకు రామ్మా. వచ్చి ఒక కార్డు ముక్క తీయమ్మా తల్లి. కాకి బయటికి వచ్చి ఒక కార్డు ముక్క బయటకు తీస్తుంది. దానిలో కాశీ అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. మీరు పైకి ఆ సూర్యకాంతంలా కనిపించినా మీ మనసు వెన్న తల్లి. అమ్మ పొట్ట తడువుతుంది అన్నట్టు మీరు అందరి ఆకలి చూసి వాళ్ల కడుపు నింపుతారు తల్లి. మీ ఇల్లు పిల్లా పాపలతో పాడి పంటలతో ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది తల్లి. చాలు బాబూ, చాలు. ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? నా జీవితానికి ఇలా ఉంటే చాలు. ఇప్పుడైనా ఈ డబ్బులు తీసుకో. నాగభూషణరావు ఆ డబ్బులు తీసుకుంటాడు. సూరమ్మ, నాగభూషణరావు సంభాషణ విన్న చాలామంది ఆ కాకి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఆ రోజు చాలా డబ్బులు వస్తాయి. నీకు ఆ రోజు 4 గింజలు వేసినందుకు నా పొట్ట నింపావు తల్లి. మనుషులకి ఎలాంటి స్నేహభావం ఈ రోజుల్లో పూర్తిగా కరువయ్యింది. మనుషుల కంటే పక్షులు, పశువులే నయం. ఇలా కాకి చెప్పిన జ్యోతిష్యం నిజమవడంతో ఆ నోటా ఈ నోటా విన్నవారందరూ నాగభూషణరావుని వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చేవారు. దీంతో నాగభూషణరావు పేరు కాకి జ్యోతిష్యం నాగభూషణరావు అయ్యింది. అమ్మా కాకమ్మ, నీ దయ వల్ల ఊరూరు తిరిగే బాధ కూడా తప్పింది. ఇప్పటికీ నీ వల్లనే నేను ఒక సొంత ఇల్లు కట్టుకుని పొలం కూడా కొనుక్కున్నాను. నువ్వు ఇంకా నీ వాళ్లతో కలిసి ఉండమ్మా. కాకి వెళ్ళడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయింది.
అయితే నాగభూషణరావు ఎన్నడూ దానిని పంజరంలో ఉంచలేదు. అది అక్కడే చెట్ల మీద హాయిగా విహరిస్తూ ఎవరైనా జ్యోతిష్యం కోసం వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చి వాలేది. ఇలా నాగభూషణరావు జ్యోతిష్యం చాలా పేరుగాంచింది. చిన్నయ్యపాలెంలో పోలుతోట దుర్గమ్మ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆమెగారు సూర్యకాంతం, ఛాయాదేవి కలగలిసినంత మిశ్రమలాంటి గయ్యాళి కనుక. దారిన పోయేవాళ్లని కూడా ఏదో ఒకటి అనకుండా ఊరుకోదు ఆ దుర్గమ్మ. అందుకే ఆ ఊళ్ళో ఆమె నోటికి భయపడని వారంటూ ఉండరు. అలాంటి గయ్యాళి దుర్గమ్మకి పిల్లలు పుట్టలేదు. పోనీ ఎవరి పిల్లలనైనా పెంపకానికి తీసుకుందామా అంటే ఆ వచ్చిన పిల్లలు 4 రోజులు కూడా ఈ గయ్యాళి దుర్గమ్మ దగ్గర ఉండలేకపోతున్నారు. అందుకు కారణం ఆమె రహస్యాన్ని కూడా ఊరందరికీ వినిపించేంత గట్టిగా చెప్తుంది కనుక ఆమె గొంతుకి ఎవ్వరైనా భయపడతారు. అసలు అణకువగా సున్నితంగా మాట్లాడమంటే దుర్గమ్మ జాతకంలోనే లేదని చెప్పొచ్చు. అందుకే ఊళ్ళో అందరూ అనుకుంటారు, పాపం ఈ దుర్గమ్మ మొగుడు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాడో ఈ జన్మకి అలాంటి మహాతల్లికి దొరికిపోయాడు అని. అలా దుర్గమ్మ గయ్యాళితనం ఊరందరికీ సింహస్వప్నం అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ ఊరి పూజారిగారు గయ్యాళి దుర్గమ్మ దగ్గరికి వచ్చి భయంగా, అమ్మా దుర్గమ్మగారు, ఏంటయ్యా పొంతులు, ఏంటి ఇలా వచ్చావు? మరేం లేదమ్మా, మన ఊళ్ళో చక్కటి జాతకం కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పారు తమరు. అలాంటి కలిసొచ్చే జాతకులని పెంచుకుంటానని సెలవిచ్చారు, గుర్తుందా అమ్మా తమకి? గుర్తుంది. ఇప్పుడేమంటావు పొంతులు? అబ్బెబ్బే, ఏమీ అనడం లేదమ్మా, కేవలం చెప్పిపోదామని వచ్చానంతే. మీ పాలేరు రామయ్య ఉన్నాడు కదా, అతగాడికి పెళ్లికెదిగిన కూతురు ఒకటి ఉంది. ఆమెకు ఈ మధ్యనే తమ మేనరికంలో ఏదో సంబంధం ఖాయం చేశారు. ఆ పెళ్లికి ముందు ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూపించడానికి నా దగ్గరకు జాతకం తీసుకొచ్చారమ్మా. అప్పుడు చూశాను ఆమె జాతకం. మహా గొప్ప జాతకురాలు ఆ పిల్ల. అలాంటి పిల్ల మీకు వారసురాలైతే మీకు బాగా కలిసొస్తుందమ్మా అంటూ దుర్గమ్మ మీద ఉన్న భయం వల్లో లేక ఇలాంటి శుభవార్త చెప్తే ఆమె ఇచ్చే నజరానాకి ఆశపడు మొత్తానికి రామయ్య కూతురు వల్లి గురించి దుర్గమ్మ చెవిలో పడేసి వెళ్ళాడు ఆ పంతులుగారు. ఇంకా అక్కడి నుండి దుర్గమ్మలో ఆశ పుట్టింది. ఎలాగో చిన్నపిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందామంటే 4 రోజులు కూడా నా దగ్గర ఉండడం లేదు తొత్తు కొడుకులు. ఈ పిల్ల పెద్దది కనుక ఆ పిల్లనే పెంచుకుంటానని అడుగుతాను. రామయ్యే కదా ఒప్పుకుంటాడు. అసలు ఆడొప్పుకునేదేంట్లే. అది కాదే, ఆ పిల్ల పెళ్లికెదిగిన పిల్లంట కదా. పైగా వాళ్ళ మేనరికంలో ఏదో సంబంధం కూడా ఖాయం చేసుకున్నారంట. అలాంటప్పుడు ఆ పిల్లని పెంపకానికి అడగడం ఏం బాగుంటుంది చెప్పు? ఒకవేళ మనం అడిగినా వాళ్ళు ఇందుకు ఒప్పుకుంటారా? ఏంటయ్యో, నా ముందే నోరులేస్తాందే. అయినా నిన్ను సలహాలు ఎవరు అడిగారయ్యా? నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు గమ్మునుండు అంటూ భర్త మీద విరుచుకుపడింది. కాసేపటికి తన పాలేరు రామయ్యను పిలిచి తన మనసులో ఉన్న మాటని అతనితో అంది. అందుకు ఆ పాలేరు ఒప్పుకోలేదు. తన కూతురికి పెళ్లి నిశ్చయమైందని, ఇప్పుడు ఆమె విషయంలో నిర్ణయం తన ఒక్కడిదే కాదు అని వియ్యాలవారి మీద వేసి తన అయిష్టాన్ని తెలిపాడు. కాని ఆ మాటకి దుర్గమ్మకి ఒళ్ళు మండింది. ఏంట్రా, ఎవర్ని చూసినా పిల్లకి పెళ్లి కుదిరింది అంటున్నారు? ఏ, నీ పిల్లకి ఎవరైనా రాకుమారుడితో పెళ్లి చేస్తున్నావా ఏంటి? వాడు నీలాగే మరో బికారయ్యుంటాడు, అంతే కదా? అవన్నీ కాదురా, నీ కూతుర్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను. దానికి ఎంత ఖర్చైనా పెట్టి నేనే ఘనంగా పెళ్లి చేస్తాను. ఇది నా నిర్ణయం. ఏ, నా మాట కాదనగలవా? అంటూ గదమాయించేసరికి ఆ పేద పాలేరు మరో మాట మాట్లాడలేకపోయాడు. చివరికి పాలేరు కూతురు వల్లి గయ్యాళి దుర్గమ్మకి దత్తపుత్రికయింది. నిజానికి దుర్గమ్మ మాట కరుకు కాని ఆమె మనసు మెత్తన. ఈ విషయం కూడా అక్కడికి వచ్చే వరకు వల్లీకి కూడా తెలీదు. ఒకవేళ అలా మెత్తగా ప్రేమ వలకబోసినా అది ముఖం మీద కొట్టినట్టే ఘాటుగా ఉంటుంది, కాస్త మోటుగా ఉంటుంది. అదే ఆమెతో వచ్చిన తంట.
అలా పెళ్లి కావలసిన పిల్లని తన పెంపకంలోకి తెచ్చుకున్నాక తమ పనివాళ్లలో ఒక పనివాడు పని మానేశాడు. ఆ స్థానంలో మరో పనివాడు కావాలంటే ఆ గయ్యాళి దుర్గమ్మ నోటికి భయపడి నరమానవుడెవడూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. అలాంటి సమయంలో నూకయ్య అనే ఒక యువకుడు పనికోసం ఆ ఇంటికి వచ్చాడు. నిజానికి నూకయ్య ఒడ్డూ పొడుగు దిట్టంగా ఉన్న నిండైన విగ్రహమే, కాని అతనికి బుర్ర బుద్ధి కాస్త తక్కువ. అందుకే బండగా మొండిగా చెప్పిన పని చేసుకుపోవడమే కాని బుర్రపెట్టి ఆలోచించే తరహా మనిషి కాదు అతను. అలాంటి నూకయ్యని దుర్గమ్మ పనిలో పెట్టుకుంది. ఎందుకంటే తనకు ఇప్పుడు అవసరం కనుక. చూడబ్బే, నీకు నేను పెద్దగా జీతం డబ్బులివ్వను. మిమ్మల్ని డబ్బులు ఎవరడిగారమ్మగారు? 3 పూటల కడుపు నిండా తిండి పెట్టించండి చాలు. అంతేకాదండమ్మగారు, మధ్యాహ్నం తిన్నాక ఓ గంట కునికేయకపోతే నాకు తిక్క రేగిపోద్ది. అందుకే ఓ గంట నా జోలికి రాకుండా వదిలేయండి. ఏంట్రా, నా ఇంటికి నువ్వు పనికొచ్చావా? నీ కింద నేను పనికొచ్చానా? నాకే కండిషన్లు పెడుతున్నావు. అమ్మా, పాపం చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు, వదిలేయ్. చూస్తే పనులు బాగానే చేసేవాళ్లా ఉన్నాడు, పనిలో పెట్టుకుందామమ్మా అంది. అసలే కోరి కోరి తెచ్చుకున్న యోగజాతకురాలైన కూతురు కావడంతో ఆమె చెప్పగానే దుర్గమ్మ కూడా నూకయ్యని పనిలో పెట్టేసుకుంది. ఇంక నూకయ్య పనిలో చేరాక అతని జోరు చూడాలి. నలుగురు చేసే పని ఒక్కడే చేస్తున్నాడు. ఒకేసారి 4 వడ్ల బస్తాలను నెత్తిన మోసే అంత బలమతంది. అలుపు సలుపు లేకుండా 10 గుండెగల్లోకి బావిలో నీళ్లు తోడే పట్టు అతనిదే. ఇక్కడ ఇంటి పనులు, బయట పనులు, గొడ్ల చావిడి పనులు, అలా అన్ని పనులు నూకయ్య ఆదరగొట్టేస్తున్నాడు. అలా ఉన్న సమయంలో ఒకసారి పూజారి మళ్లీ దుర్గమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారమ్మా? నా వల్ల ఏదైనా పొరపాటు? అలా ఏటి లేదు పంతులు, మా వల్లికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఆ పిల్ల జాతకం చూసి ఎలాంటి పిల్లాడు దానికి మొగుడవుతాడో చెప్పు. ఆ పెళ్లితో దానికి కలిసి రావాలా మాకును అనేసరికి పూజారి పంచాంగంలో చూసి వేళ్లతో ఏవేవో లెక్కలు వేసి భయంగా, అమ్మా, ఈ మాట నేను చెప్పలేను, నన్ను వదిలేయండి. ఏటైంది పంతులో? అమ్మా, అమ్మాయి గారి జాతకంలో కొత్తగా ఒక గండం మొదలైంది. ఆ గండం కారణంగా ఆమెకు పెళ్లి ఖచ్చితంగా జరిగిపోతుంది. కానీ ఆమె భర్త మాత్రం బ్రతకడమ్మా. అంటే ఏటి పంతులు నువ్వనేది? పిల్లకి చక్కటి సంబంధం చూసి చేయలేనా నేను? పిల్ల అచ్చటా ముచ్చట తీర్చలేనా అంటూ దిగులు పడిపోతుంటే ఆమెను సమాధానపరిచే మాట ఒకటి చెప్పాడు పూజారి. చూడండమ్మా, మీ పిల్ల విషయంలో మీ ముచ్చట తీరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏటయ్యా అదే? మొదట గుట్టుగా ఏ పనివాడికో, పనికిమాలిన వాడికో మీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయండి. ఎలాగో వాడు చస్తాడు కనుక ఆ తరువాత మీ పిల్లకి మీకు నచ్చిన సంబంధం చేసుకోండి. పైగా అలా మొదటి దోషం పోయాక అమ్మాయి గారి జాతకంలో రాజయోగం ఉందమ్మా. అది మీ కుటుంబాన్ని ఎక్కడికో తీసుకుపోతుందంటే నమ్మండి అంటూ పంతులు చెప్పిన ఉపాయం దుర్గమ్మకి నచ్చింది. కూతురు క్షేమం కన్నా రాజయోగం అనే మాట ఆమెకు ఎక్కువ నచ్చింది. అందువల్లే తన ఇంట్లో పనికి వచ్చిన నూకయ్యతో వల్లికి పెళ్లి జరిపించింది. కాని ఎన్నాళ్లైనా ఆ తొలి అల్లుడు చావడం లేదు. చక్కగా తన కూతురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ పనివాడైన అల్లుడు నూకయ్య, ఏంటి దుర్గమ్మత్త, ఏంటి పంతులు ఏదో గండం అన్నాడు, అందుకే పనివాడితో పెళ్లి చేశాను. తీరా వీడు ఇంకా చావట్లేదు అనుకుంటున్నావా? నేను చావను అత్త. ఎందుకంటే నువ్వు పంతులని భయపెట్టినందుకు వల్లి గురించి చెప్పాడు అప్పుడు. అందుకే నాకు నా మరదలు వల్లికి అయ్యే పెళ్లి ఆగిపోయింది. అది నీ ఇంటికి పెంపకానికి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ అదే పంతులతో నేను అబద్ధం చెప్పించి మా పెళ్లి నీ చేతుల మీదే జరిపించుకున్నాను అంటూ తన స్వార్థం కోసం ఓ పేదరాలి జీవితంతో ఆడుకోవాలనుకున్న దుర్గమ్మ అహంకారాన్ని తలదన్నే తెలివితో వచ్చిన తన ఉద్దేశాన్ని చెప్పడంతో ఇంక చేసేదేం లేక దుర్గమ్మ నోరు మూసుకుంది.
తను ఎంతగానో అభిమానించిన తన పెంపుడు కూతురికి ఆమె భర్తకి పుట్టిన బిడ్డలను సాకుతూ పిల్లలు లేరన్న తన లోటును తీర్చుకుంది ఆ గయ్యాళి దుర్గమ్మ. రేపల్లెలో పరందామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గుణానికి మంచివాడే, కాని వట్టి పిసినారే. వాళ్ళమ్మ పరందామయ్య పిసినారితనంతో వేగలేకపోయేది. పరందామయ్యని బయట ఎవరైనా కొట్టు దగ్గరికి వెళ్లి సరుకులు తెమ్మని అడిగితే కొట్టు దగ్గరికెళ్ళి సరుకులతో పాటు పంచదార కొసరుగా అడిగేవాడు. ఆ కొట్టువాడు కొసరిచ్చే వరకు ఊరుకునేవాడు కాదు. ఆ పంచదార ఇంటికి తీసుకుని వచ్చి దాంతో వాళ్ళ అమ్మని టీ పెట్టమనేవాడు. అంత పిసినారి ఈ పరంధామయ్య. ఈ పిసినారితనం భరించడం పరంధామయ్య వాళ్ళ అమ్మ వల్ల కాలేదు. అందుకే పరంధామయ్యకు పెళ్లి చేయాలని అనుకుంది. పెళ్లి చేస్తే అయినా పిసినారితనం తగ్గుతుంది, ఒకవేళ తగ్గకపోయినా ఆ వచ్చిందే భరిస్తుంది అనుకుంది. పెళ్లి విషయం పరంధామయ్యతో చెప్తుంది. వరే, నేను నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? మెంగడానికి మెతుకులేదు, కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టు నాకే ఒక దిక్కు లేదు. మళ్ళీ నా మెడకు ఒక డోరును తగిలిస్తా అంటున్నావు. అంటే పెళ్లి చేసుకోవా ఏంటి? అప్పుడే నీ వయసు వాళ్ళు పెళ్లిళ్ళయ్యి 2 పిల్లలతో తిరుగుతున్నారు. నిజం చెప్పు, నువ్వు నాకు నిజంగా ప్రేమతో పెళ్లి చేయాలనుకుంటున్నావా, లేకపోతే నా పిసినారితనం భరించలేక ఇలా అంటున్నావా? ఎంత మాట అన్నావురా! నేనా రేపో మాపో పోయేలా ఉన్నాను. అందుకే నువ్వు ఒంటరివాడవవ్వకూడదు అని పెళ్లి చేస్తా అంటున్నాను. సరేలే, నేను ఆలోచించుకుని చెప్తాను. ఇలా పరందామయ్య ఆ రోజు రాత్రి మొత్తం బాగా ఆలోచించిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, ఆ కట్నంతో అయినా ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని పిల్లని చూడమని చెప్తాడు. రేపల్లెలో అందరికీ పరందామయ్య పిసినారితనం గురించి తెలుసు. ఎంత పిసినారివాడంటే ఎంగిలి చెయ్యి కూడా బయట విదిలించేవాడు కాదు. అలాంటివాడికి ఆ ఊరిలో ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. పరందామయ్య తల్లి ఎలాగోలా పక్క ఊర్లు మొత్తం తిరిగి ఒక మంచి లక్షణమైన పిల్లని చూసి పరంధామయ్యకు పెళ్లి చేసింది. పరంధామయ్య పెళ్ళాం సీత 3 లక్షల కట్నం కూడా తెచ్చుకుంది. పెళ్ళైన కొన్ని రోజులకి పరంధామయ్య, సీత, నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా కూలి పనికి వెళ్తాను? నాకు వ్యాపారం చేసుకోవాలని ఉంది. చాలా మంచి నిర్ణయం కదండి, ఇందులో నేను కాదనడానికి ఏముంది? అలా అని కాదు, నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావలసినంత డబ్బు లేదు. మీ పుట్టింటి వారు నీకు కట్నంగా ఇచ్చిన డబ్బు బ్యాంకులో ఉన్నాయి కదా, అది నాకు ఇస్తే ఉపయోగపడతాయి. పరంధామయ్య చెప్పేది మంచి విషయమే కాబట్టి సీత మారుమాట లేకుండా బ్యాంకు నుండి డబ్బు తీసి పరంధామయ్యకిస్తుంది. పరంధామయ్య ఆ డబ్బుతో ఒక కిరాణా దుకాణం ప్రారంభిస్తాడు. పెళ్ళైన కొన్ని రోజుల నుండి పరంధామయ్య పిసినారితనం సీతకి బాగా అర్థమవుతుంది. కాని సీత స్వతహాగా మంచిది కాబట్టి అన్నిటికీ సర్దుకుపోతుంది. కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు కూతురు పుడతారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు, ఏమండి, మన పిల్లల్ని బడిలో చేర్పిద్దామండి. అలాగే, తప్పకుండా. దానికోసం ఇంత ఇబ్బంది పడుతూ అడగాలా ఏంటి? ఎప్పుడు చేర్పించాలో చెప్పు, ఇద్దరం కలిసి వెళదాము. అదేనండి, మన పక్క ఊరిలో ఉన్న బడిలో చాలా బాగా చదువు చెప్తారంట. మన పిల్లల్ని అక్కడ వేద్దాము. అదేంటి సీత అలా అంటావు? ఊరిలో ఇంత పెద్ద ప్రభుత్వ బడిని పెట్టుకుని పక్క ఊరిలో ప్రైవేట్ బడి అంటున్నావు. ప్రభుత్వ బడుల్లో మనం ఫీజులు కట్టక్కర్లేదు, పుస్తకాలు కొనక్కర్లేదు, పైగా మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. నీకు ఇంకో విషయం చెప్పనా? మధ్యాహ్నం భోజనం సమయానికి నేను అక్కడ బాక్స్ పట్టుకుని నిలబడ్డాము అనుకో, మన పిల్లలు ఇద్దరూ కలిసి నాకు భోజనం తెచ్చి ఇస్తే అది నేను ఇంటికి తెస్తే మనం ఇద్దరం కలిసి హాయిగా తినేయొచ్చు. ఒక పూట మన ఇంట్లో వంట ఖర్చు తగ్గుతుంది. అసలే ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ మాటలు విన్న సీతకి తల తిరిగినంత పనైంది. పరంధామయ్య ఇంకా ఎంత చెప్పినా వినడని తెలిసి ఊరుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు, ఏమే సీత, ఈరోజు జమీందారు గారి పుట్టినరోజంట. ఆయన అందరికీ బట్టలు పంచి భోజనాలు పెడుతున్నారంట. తొందరగా పిల్లలతో కలిసి వెళ్దాం పదా. అంత తొందర దేనికండి? ఆ ఇచ్చేది సాయంత్రం వరకు ఇస్తారు కదా,
ఎప్పుడు వెళ్ళినా సరిపోతాది కదా. అదేంటమ్మా, తొందరగా వెళితే అదే లైన్లో ఇంకో 4 సార్లు వెళితే ఒక్కొక్కరికి 4 జతలు వస్తాయి. ఇంకా ఈ ఏడాది బట్టలు కొనుక్కునే అవసరం కూడా ఉండదు కదా. సరిగ్గా చెప్పావురా. పెళ్ళి అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా మీ అమ్మ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయింది. వారసుడంటే నీలా ఉండాలి. ఒక్కరి పిసినారితనంతోనే వేగలేక చస్తుంటే ఇంకొకడు ఇంట్లో తయారయ్యాడు అన్న బాధతో ఇబ్బందిగానే జమీందారు గారి ఇంటికి బయలుదేరి నానిగాడి తెలివితేటలతో ఒక్కొక్కరికి 4 కాదు 5 జతలు వచ్చేలా చేశాడు. ఇలా రోజురోజుకి పరందామయ్య బుద్ధులు నానీకి కూడా అబ్బాయి. సీత ఈ పిసినారితనం భరించలేకపోయేది. ఉదయం లేచిన దగ్గర్నుండి ఏ వస్తువు కావాలన్నా అన్నీ పరందామయ్యని అడగాల్సిందే. ఇలా కాదని ఒకరోజు, ఏమండి, రోజురోజుకి మీ పిసినారితనం బాగా ఎక్కువైపోతుంది. మీరు చాలరు అన్నట్టు మీతో పాటు ఈ నానిగాడు కూడా తయారయ్యాడు. ఏం కావాలన్నా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. నాది పిసినారితనం కాదే, పొదుపు. ఈ రోజుల్లో బతకాలంటే పొదుపు చాలా అవసరం. ఏం పొదుపండి, మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకోకుండా బడి దగ్గర బాక్స్ పట్టుకొని ఆ అన్నం తెస్తున్నారు. బడి లేనప్పుడు గుడిలో 2 రూపాయలు దక్షిణ వేసి అక్కడ పులిహోర ప్రసాదం తెస్తున్నారు. దీనిలో తప్పేముందమ్మా? నీకు వంట చేసే శ్రమ తగ్గుతుంది కదా. నువ్వు నోర్మి, మాట్లాడవంటే దెబ్బలు తగులుతాయి. మొన్నటికి మొన్న గుడికి వెళ్తే అక్కడ అందరూ మీ పిసినారితనం కోసం చెప్పుకోవడమే వినలేకపోతున్నాను. అందుకే నిన్ను గుడికి వెళ్ళొద్దు అనేది. కొబ్బరికాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే నేను ఆదివారం దక్షిణ మాత్రమే వేస్తాను. నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్తున్నారు? మీరు ఇలానే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సీత అలానే బెదిరించి ఒక 2-3 రోజుల్లో ఎలాగూ తిరిగి వస్తుంది కదా అనుకుని, పైగా ఈ 3 రోజులు ఇంట్లో ఖర్చు కూడా తగ్గుతుంది కదా అనుకుని సీతకి అడ్డు చెప్పడు పరందామయ్య. సీత తన బట్టలు మొత్తం సర్దుకుని 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. 3 రోజుల్లో తిరిగి వస్తుంది కదా అనుకున్న సీత వారం రోజులైనా తిరిగి ఇంటికి రాదు. పరందామయ్యకు ఇంట్లో వంట చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేకపోవడంతో తిండి తినక నీరసంతో పడిపోతాడు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సీతకు కబురు పెడితే తన తమ్ముడితో కలిసి వస్తుంది. ఇంటికి వచ్చి తలుపు ఎన్నిసార్లు కొట్టినా లేవడు పరందామయ్య. అక్క, పోతే పోయింది తలుపు. నువ్వు పక్కకి తప్పుకో, దీన్ని నేను బద్దలు కొడతాను. ఈ మాట పరందామయ్య చెవులకు వినపడగానే అంత నీరసంలోనూ వచ్చి తలుపు తెరుస్తాడు. ఇది చూసిన పక్కింటి వాళ్ళందరూ కూడా ఈ పరందామయ్యకి పిసినారితనం పోదు కదా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సీత, రఘు లోపలికి వెళ్ళి చూడగానే పరంధామయ్య ఒళ్ళు మొత్తం కాలిపోతూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. పరంధామయ్యకి జ్వరం తగ్గే వరకు అక్కడే ఉండి సేవలు చేస్తారు సీత ఇంకా రఘు. జ్వరం తగ్గి మరుసటి రోజు ఉదయం లేచేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఉండరు. పక్కింటి వాళ్ళని అడిగితే సీత వెళ్ళిపోయిందని చెప్తారు. వెంటనే పరంధామయ్య తన అత్తగారింటికి వెళ్తాడు. ఎలా ఉంది బాబూ? ఒంట్లో అంతా కొలసాగా ఉందా, నీరసంగా ఉందా? ఏంటి అంత నీరసంతో వచ్చేశావు? ఇంకో 2 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సింది. సరేలే, కాళ్ళు కడుక్కో నాయనా. రండి బావగారు, మా అక్కే మీకోసం స్వయంగా వంట చేసింది అంటూ లోపలికి తీసుకెళ్తాడు. పరందామయ్య నేరుగా సీత దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. ఇంకెప్పుడు కూడా ఇంకా పిసినారిగా ఉండనని చెప్తాడు. సీత సంతోషించి పరందామయ్యకి భోజనం వడ్డిస్తుంది. తర్వాత అక్కడ అందరికీ చెప్పి సీత తను పరందామయ్య కూతుర్ని తీసుకుని నాని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో నాని పెద్ద సంచితో బయటకొస్తాడు. ఏంటి నాని ఇది? ఇవి మొత్తం అమ్మమ్మ చేసినవే నాన్న. మనం తీసుకువెళ్తే 1 వారం రోజుల వరకు మన ఇంట్లో వంట అవసరం లేదు. అక్కడ ఉన్న అందరూ కూడా నాని మాటలు విని నవ్వుకుంటారు. పరందామయ్య అవి అవసరం లేదని, మన కొట్టులోనే రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి పరందామయ్య తన పిసినారుతనం మానుకుని తనకి ఉన్నదానిలో నలుగురికి సాయపడేవాడు. లతా గీతాలు వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ ఉండే పెద్ద బట్టల దుకాణంలో వాళ్లకి అలాగే ఇంకా వాళ్ల పిల్లలకి కావలసిన బట్టలను తీసుకున్నారు. ఇంకా వాళ్ల ఊరిలో జాతర ఉండడంతో వాళ్ల ఇంట్లోకి కావలసిన సరుకులు మొత్తం కూడా తీసుకున్నారు. పిల్లలకి కావలసిన వస్తువుల్ని కూడా తీసుకుని
నడుచుకుంటూ బస్టాప్కి వెళ్తూ ఉంటారు. గీత, నువ్వు తీసుకున్న ఆ ఎర్రగళ్ళ చీర చూడు, ఎంత బావుందో. ఎంతైనా నీ సెలక్షన్ చాలా బావుంటుందే. అది నువ్వు కట్టుకుంటే ఆ చీరకే అందమొస్తుందే. ఆపవే నీ మాటలు. నీ మాటలతో కోటలు కట్టేస్తావు కాదే. నీ సెలక్షన్కేం తక్కువే. నీ సెలక్షన్ చూస్తే ఆ హీరోయిన్లు కూడా అసూయపడతారే. నువ్వు నన్ను మునగ చెట్టెక్కించేస్తున్నావు కానీ పిల్లలందర్నీ జాగ్రత్తగా పట్టుకో. వాళ్ళని వదిలితే ఈ ఊరే కాదు, దేశం మొత్తం తిరిగొచ్చేసేలా ఉన్నారు. ఇలా లతా గీత వారి పిల్లలిద్దరినీ జాగ్రత్తగా వారి దగ్గరే కూర్చోబెట్టుకుని వారి ఊరి బస్సు కోసం ఎదురు చూస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి తీర్థయాత్రలన్నీ ముగించుకుని వాళ్ల ఊరికి వెళ్తున్న జానకమ్మగారు వస్తారు. జానకమ్మగారు లతా గీత ఉండే బస్తీలోనే ఉంటారు. ఆవిడ తీర్థయాత్రలకి వెళ్ళి 4 నెలలు అవుతుంది. చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్న లతా గీతాని చూసి వాళ్ల దగ్గరికి వస్తుంది జానకమ్మ. ఏంటర్రా, చాలా హుషారుగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఇలా చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మగారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? నాకేమర్రా, నేను శుభ్రంగా తింటాను, కొయ్య ముక్కలా ఉంటాను. ఇదిగో మిమ్మల్ని ఇంత ఆనందంగా చూస్తుంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, మీలాంటి పెద్దవాళ్ల ఆశీస్సుల వల్లే మా కుటుంబాలు ఇప్పటికీ ఒక దారిలో పడ్డాయి. అంతా చక్కగా నడుస్తుంది. అయితే మీ మొగుళ్ళు తాగుడు మానేశారన్నమాట. మానేయడమంటే అసలు నిజానికి మేము ఎలా ఉండేవాళ్లమో మీకు తెలుసు కదా అమ్మగారు అంటూ వాళ్ల గతాన్ని గుర్తు చేసుకుంటారు. లతా భర్త, గీతా భర్త మంచి స్నేహితులు. వాళ్ల ఇళ్ళు కూడా పక్కపక్కనే. కాని లతా భర్త చెడు స్నేహాల వల్ల తాగుతూ ఉండేవాడు. అలా క్రమక్రమంగా అతను తాగుడికి బానిసయ్యాడు. ఉదయం పనికి పోయినంతసేపు చక్కగా ఉండేవాడు. రాత్రయ్యేసరికి ఉదయం వచ్చిన కూలీ డబ్బులను ₹1 కూడా లతకు ఇచ్చేవాడు కాదు. ఒకరోజు, ఏమే లత, ఇక్కడ డబ్బులు పెట్టాను చూసావా? నాకిప్పుడు చాలా పని పడింది. అంత అవసరమైన పని నాకు తెలియకుండా ఏముందయ్యా? అయినా ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. నీకు ఇదే విషయం 2 రోజుల నుండి చెప్తున్నాను. నువ్వు వినట్లేదని నేనే ఆ డబ్బులు తీసుకుపోయి కావలసినవన్నీ తీసుకొచ్చాను. నన్ను అడగకుండా నా డబ్బు ముట్టుకోకు. మొదటిసారి కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు. ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ గిరి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. గీతా భర్త రవి గిరితో స్నేహంగా ఉండడం వల్ల క్రమక్రమంగా అతడు కూడా తాగుడికి అలవాటు పడతాడు. వీళ్ళిద్దరూ తాగుడికి బానిసయ్యి ఇంట్లో అవసరాల్ని కూడా పట్టించుకునేవారు కాదు. ఇదంతా ఒక్కసారి తలుచుకుని లతా గీతాలు బాధపడతారు. అవును తల్లి, ఒకసారి రవి తాగొచ్చి ఆ రాత్రి గీత మీద చేయి చేసుకోబోయాడు. అప్పుడు ఆపడానికి నేను వద్దామనుకుంటే మీ తాతగారే నన్ను ఆపారు. వాడు తాగిన మత్తులో ఉన్నాడు. తెల్లారితే అన్నీ మామూలే, మొగుడు పెళ్లాల మధ్యలోకి మనం వెళ్ళకూడదు అని ఆపేశారు. ఆయన చెప్పినట్టుగానే తెల్లారేసరికి రవి బుద్ధిగా పనికిపోయాడు. వీళ్ళు ముగ్గురూ ఇలా మాట్లాడుకునేసరికి బస్సు వచ్చి ఆగుతుంది. పిల్లల్ని తీసుకుని జాగ్రత్తగా అందరూ బస్సు ఎక్కుతారు. అప్పుడు జానకమ్మగారు, అవును, అప్పుడు అంతలా తాగుతూ ఉండేవారు కదా, మీ చేతికి వాళ్ళు ₹1 కూడా ఇచ్చేవారు కాదు. మరి మీరిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు తాగడం మానేశారా? మానేశారు, కానీ పూర్తిగా చెప్పే లత, ఈ ముసలి ప్రాణాన్ని తికమక పెట్టడం నీకు అవసరమా? ఎలా మానేస్తారమ్మగారు? తాగుడికి అలవాటు పడినవారు పూర్తిగా మానేయడమంటే మానేస్తారా చెప్పండి? మరి మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారే? నువ్వైనా సరిగా చెప్పమ్మా గీత. ఈ లత ఎప్పుడూ ఇంతే, దాని వెటకారాలతో ఎదుటోళ్ళని చంపేస్తాది. అయ్యో అమ్మగారు, మా గతం గుర్తు చేసి మాతో పాటు మిమ్మల్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టాం కదా, అందుకే ఏదో సరదాకి అలా అన్నాను. నిజానికి గిరి రవిలో కూడా మునుపుడితో పోలిస్తే ఇప్పటికీ చాలా మార్పొచ్చింది. దీనికి కారణం మొత్తం గీతే.
గీతే వాళ్ళని మార్చడానికి ఒక ఉపాయం చెప్పింది. అవునమ్మగారు, నేను వాళ్లతో తాగుడు మాన్పించాలనుకున్నాను. దానికి కారణం ఒకరోజు వీళ్ళిద్దరూ బాగా తాగేసి తాగిన మత్తులో లత మొగుడు మా ఇంటికి, నా మొగుడు లత ఇంటికి వెళ్ళిపోయారు. అవునమ్మగారు, వీళ్ళ గురించి మాకు తెలుసు కాబట్టి ఆ రాత్రంతా మేము పడుకోకుండా ఇంటి బయట కాపలా కాశాము. ఇలా మా ఇంటికి కాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేసింది. అందుకే అమ్మగారు, వాళ్ళని ఎలాగైనా మార్చాలనుకుని మేము కంకణం కట్టుకున్నాము. వెంటనే వాళ్ళని తాగుడు మాన్పించాలంటే చాలా కష్టమైన పని. కానీ వాళ్ళకి మా మీద ఉన్న ప్రేమని బయటకు తీసి కొంచెమైనా వాళ్ళని మార్చాలనుకున్నాము. ఒకరోజు గతం. రవి ఆ రోజు బాగా తాగి ఇంటికి వచ్చాడు. ఏమండి, మన అబ్బాయికి బడికి ఫీజు కట్టాలండి. ఉదయమే వాళ్ళ మాస్టర్ గారు చెప్పారు. లేదంటే బడికి పంపించొద్దన్నారు. నా కొడుకుని బడికి పంపించొద్దనడానికి వాడికి ఎంత ధైర్యం! నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడిగి వస్తాను. అలా కాదండి, నేను ఆయన దగ్గర ఇంకో 10 రోజులు గడువు తీసుకున్నాను. మీరే ఆలోచించండి. మీరు ఆయన్నన్నా కూడా ఏం ప్రయోజనం ఉందండి? పిల్లోడు బడికి వెళ్ళాలంటే మనం డబ్బు కట్టాలి కదా. అది మన తప్పు. కాని వాళ్ళననడం వల్ల ప్రయోజనం ఏముందండి? మీరే ఆలోచించండి. సరేలే, నువ్వు దిగులు పడకు. నేను 2 రోజుల్లో ఏదోలా సర్దుబాటు చేస్తాను. వాడిని మాత్రం బడికి పోయి శ్రద్ధగా చదువుకోమని చెప్పు. ఇలా ఏదో ఒక వంక చెప్పి గీత రవి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ ఉండేది. దానివల్ల ఇంట్లో అవసరాలు పెరిగి తనకి వచ్చే ఆదాయం మాత్రం అలాగే ఉండడంతో అటు పిల్లల్ని ఇటు భార్యని ఇబ్బంది పెట్టలేక తన తాగుడు ఖర్చుని కొంచెం తగ్గించాడు రవి. ఇంకా లత ఇంట్లో, ఏమండి, మీరు చాలా ఎక్కువగా తాగుతున్నారండి. దీనివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. చూడండి, ఇదివరకు మీరు ఎలా ఉండేవారో, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. మీరసలు తాగడానికి వీల్లేదు. ఇంట్లో తాగితే నేను అస్సలు ఒప్పుకోను. సరే అయితే, నేను రేపటి నుండి ఇంట్లో తాగను. ఆ సారా దుకాణం దగ్గరే తాగి ఇంటికి వస్తాను. గిరి అన్న మాటలకి నిర్ఘాంతపోతుంది లత. ఈ మాటలు గీతతో చెప్తుంది. లత మాటలు మొత్తం విన్న గీత లతతో ఇలా చెప్పడం మొదలుపెడుతుంది. చూడు లత, ఎవరైనా వాళ్ళ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెప్తే పట్టించుకోరు. తను ప్రేమించే వాళ్ళ ఆరోగ్యానికి ఏమైనా అవుతుందంటే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే నువ్వు ఈ విధంగా ప్రయత్నించు. గీత చెప్పిన మాటలు విన్న లత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. తన భర్తకి కూతురంటే చాలా ఇష్టం. అందుకే ఒకరోజు ఇంటికి వచ్చిన గిరితో లత ఇలా అంటుంది. ఏమండి, ఒకసారి నిన్ను చెప్పేది వినండి. మన పాపకి ఈ మధ్య తరచూ దగ్గు వస్తూ ఉంది. దాన్ని ఇక్కడే ఉన్న ఎంఆర్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన మందులు వాడినా కూడా బిడ్డకి ఏమాత్రం తగ్గలేదు. ఆయన పట్టణం తీసుకెళ్తే మంచిదని చెప్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. నీకు చెప్పడమైతే చెప్పాను. ఇక ఆ బిడ్డని ఏం చేస్తావో నీ ఇష్టం. నాకు ఆ విషయం ఇప్పటివరకు తెలియదు కాదే. సరే, నేను రేపు ఉదయమే ఏదో ఒకటి చేసి డబ్బు తీసుకువస్తాను. వెంటనే పాపని ఆసుపత్రికి తీసుకువెళ్ళు. సరే అండి, నేను ఉదయమే తీసుకెళ్తాను. అలాగే ఇంకొక విషయమండి, మన పాప ఎప్పటినుండో బొమ్మలు గీసుకోవడానికి రంగులు అడుగుతోంది. అదేదో కొంచెం చూస్తారా? అదేదో నువ్వే చూసుకోలతా. డబ్బులు నేను ఇస్తాను. దాని దగ్గు మొత్తం తగ్గిపోవాలా. నువ్వు డబ్బు కోసం నన్ను అడగటానికి ఇబ్బంది పడకు. ఇలా పాపను ఒకసారి దగ్గరికి తీసుకుని తనతో కొంతసేపు కబుర్లు చెప్పి పనికి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం ఇదండి అమ్మగారు మా ఇళ్లలో జరిగింది. అప్పట్నుండి పిల్లల కోసమైనా వాళ్లలో కొంచెం మార్పు వచ్చింది. వాళ్ళు పూర్తిగా తాగడమైతే మానలేదు. వాళ్ళిప్పుడు తాగుతున్నా కూడా ఎవరికైతే ఇబ్బంది లేకుండానే ఉందమ్మగారు. చక్కగా ఇంట్లో అవసరాలన్నీ చూసుకుంటున్నారు. ఉదయాన్నే పనికి పోతున్నారు. రాత్రులు వచ్చి తాగుతున్నారు. కానీ మీరు ఇంతకు మునుపు చూసినప్పుడు ఎంత గొడవ చేసేవారో అలా లేదు. మంచి పని చేశారు. మీరు వాళ్ళ చేత తాగుడు పూర్తిగా మాన్పించాలని మొండి పట్టుదల పట్టుకుని కూర్చుంటే మీ కాపురాలు ఎప్పటికీ చక్కబడేవి కాదేమో. ఏదైనా అతి కానంత వరకు అంత ప్రమాదకరం కాదు. ఒకవేళ అతయితే అది అనర్థాలకు దారితీస్తుంది. అవునమ్మగారు, అది గీత బాగా తెలుసుకోగలిగింది.
దానివల్లే మా ఇద్దరి కాపురాలు నిలబడ్డాయి. వాళ్ళ ఊరు రావడంతో జానకమ్మ వాళ్ళని మరోసారి మెచ్చుకుంటుంది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా జానకమ్మ గారు తన మనసులో అందరూ ఇలా ఆలోచిస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి కదా అనుకుంటారు. నిజానికి లతా గీత చేసింది కూడా చాలా మంచి పని. సారాయి మత్తులో పూర్తిగా మునిగిపోయిన వాడిని మానమంటే మానగలుగుతాడా? మానమన్న వాళ్లపై తిరగబడ్డం తప్ప. అందుకే వాళ్లతోనే ప్రేమగా ఉంటూ ఆ వ్యసనం నుండి వాళ్లను కొంచెమైనా బయట పడేయగలిగితే మన కుటుంబం బావుంటుంది. వాళ్ల ఆరోగ్యం కొంచెమైనా బాగుపడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న లతా గీతాలు చాలా సంతోషంగా వాళ్ల కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నారు. ఒక అందమైన పల్లెటూరు. దాని పేరు పంచాయతీపురం. ప్రకృతిలోని పచ్చదనమంతా ఆ ఊరిలోనే ఉందా అన్నట్టు ఉంటుంది. ఆ ఊరిలో చెరువుల చుట్టూ ఉన్న చెలకలని చూస్తుంటే నేలతల్లి ఒడిలో ఆడుకుంటున్నాయా అన్నట్టు కనిపిస్తాయి. కష్టపడి పనులు చేసుకుని వారికి ఉన్నదానిలో ఎదుటివారికి సాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు. ఆ ఊరు అంత అందంగా, ఆ ఊరిలోని మనుషులు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆ ఊరి సర్పంచ్. ఆయన పేరు రామయ్య. మనది అన్న భావన తప్ప నాది అనే ఆలోచనే లేని వ్యక్తి. మధ్యతరగతి కుటుంబాలు పడే కష్టాలు, వారి అవసరాలు బాగా తెలిసిన మనిషి. నిజాయితీకి, నమ్మకానికి మారుపేరు. మాటలు చెప్పడు, చేతలతో ఆ ఊరి ప్రజల మనసులు దోచేస్తాడు. కుండెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు అన్నట్టు తులసివనంలో గంజాయి మొక్కల్లాగా ఈ లోకంలో మంచి చెడు రెండూ ఉన్నట్టే ప్రతి ఊరిలో రెండు రకాల మనుషులు ఉంటారు. వారిలో కొంతమంది చెడును కోరేవారు, మరికొంతమంది మంచిని కోరేవారు. అలాగే ఈ పంచాయతీపురంలో కూడా కొంతమంది వ్యక్తులు ఆ ఊరు సర్పంచ్ చేసే పనులను చెడగొట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ ఊరి ప్రజల కోసం చేసే ప్రతి మంచి పనిని రాజకీయం చేసేవారు. పంచాయతీపురంలోని ప్రజల జీవితాలతో ఆడుకోవాలని, ఈసారి వచ్చే ఎన్నికలలో తనే సర్పంచ్ కావాలని కలలు కంటూ తనతో పాటు ఉండే కొంతమందిని వెంటబెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఊరు సర్పంచ్ చేసే పనుల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఊరి ప్రజల సంతోషం కోసం సర్పంచ్ పనులు చేస్తుంటే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రామయ్యని ఓడించి పదవిని పొందాలి అన్న ఆశతో అడ్డదారులు తొక్కుతూ ఓట్ల కోసం ఆ ఊరి ప్రజలకు మాయమాటలు చెప్తూ కాలం గడిపేస్తుంటాడు. ఒకరోజు ఏదో పనిమీద పట్నం వెళ్ళి వస్తుంటే గూండాలు కాపు కాసి సర్పంచ్ పైన దాడి చేస్తారు. గాయాలతో ఉన్న సర్పంచ్ని ఆ ఊరి యువకులు గుర్తుపట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మా ఊరిలో శత్రువులే లేరు అని అనుకున్నాను. మా ఊరు అందరికీ ఆదర్శంగా నిలబడుతుందని భావించాను. కానీ ఈ సంఘటన నన్ను ఎంతగానో బాధను కలిగించింది. అసలు నన్ను చంపే అంత పెద్ద తప్పు నేను ఏమి చేశాను అని తన స్నేహితుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో అయ్యగారు, మన జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేశారండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం రామయ్య గారు. మీ ఊరు గురించి సోషల్ మీడియాలో చూశాను. మీ ఊరికి దగ్గరలో ఉండే నా స్నేహితులు కూడా చాలాసార్లు చెప్పారు మీ గురించి. ఆ ఊరికి మీరు చేసే మంచి పనుల గురించి. మీ ఊరిని చూడటానికి తప్పకుండా వస్తాను. అయ్యో, మీ రాక కోసం మా ఊరంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము అని చెప్పి ఫోన్ పెట్టగానే, వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని ఎదురు చూస్తున్న నాకు ఈ వార్త మింగుడు పడడం లేదు. నాకు కోపం వస్తుంది. ఎలాగైనా కలెక్టర్ మన ఊరికి రాకుండా చేయాలి, ఎన్నికలు అయిపోయేదాకా అని తన అనుచరులతో మీటింగ్ పెడతాడు. మా హృదయం రగిలిపోతుంది. ఎలాగైనా కలెక్టర్ గారి ముందు సర్పంచ్ని దోషిగా నిలబెట్టాలి అని పథకం వేస్తారు. కుటిల బుద్ధితో రాత్రికి రాత్రే ఆ ఊరి పొలాలలో ఉన్న పంటలను నాశనం చెయ్యడం, ఆ ఊరి చెరువులలో విషపు మందులను కలిపి ఆ చెరువులో ఉన్న చేపలను చంపడం, రోడ్లపైన చెట్లని నరికి పడేయడం వంటి పనులన్నీ చేశారు. ఈ సంగతి సర్పంచ్కి తెలుస్తుంది. ఆ ఊరి ప్రజలు, ఒకవైపు కలెక్టర్ గారు వస్తారని కబురు పెట్టాడు, ఊరు చూస్తే ఇలా మారిపోయింది.
అని సర్పంచ్ మరియు ఆ ఊరి ప్రజలు తలలు పట్టుకున్నారు. ఇంతలో కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రానే వచ్చింది. రామయ్య గారు, అర్జెంట్ పనిపడి మీ ఊరును చూడటానికి రాలేకపోతున్నాను, కానీ తప్పకుండా వస్తాను. మీకు ఒక లేఖ పంపుతున్నాను, తీసుకోండి. అలాగే కలెక్టర్ గారు అని చెప్పాడు. రామయ్య గారు నమస్కారం. మీ ఊరి మహిళలకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇప్పిస్తూ వారికి స్వయం ఉపాధిని కల్పిస్తున్నారని, యువతరం చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి వివిధ పనులలో నైపుణ్యాలు కలిగి గొప్ప గొప్ప వ్యక్తులను పిలిచి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని విన్నాను. మీ ఊరిలో హ్యుమానిటీ అనే పేరుతో ఒక బ్యాంకు లాంటి పొదుపు సంస్థను ప్రారంభించి ఆ ఊరిలో అవసరమైన వారికి సహాయాలు కూడా అందిస్తున్నారని తెలిసింది. ప్రతి గ్రామంలో మీలాంటి ఆదర్శాలు ఉన్న వ్యక్తులు తయారైనప్పుడే గాంధీజీ కలలు కన్నా గ్రామరాజ్యమే రామరాజ్యమని కన్న కల నెరవేరుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని సంకల్పించిన మీ మనసు చాలా గొప్పది. అందుకే మీ ఊరికి మా తరపున కొన్ని గ్రాంట్లను ఇవ్వాలని నిర్ణయించాం. మీకు సన్మానంతో పాటు ఈ నిధులను కూడా మీకు త్వరలోనే అందజేస్తాము. ఆ లేఖ సారాంశం: కలెక్టర్ గారు ఇచ్చే నిధులతో మన ఊరిలోని ప్రజల కష్టాలను తీర్చుకునే అవకాశం వచ్చింది అని ఎంతో సంతోషపడ్డారు. ఆ వార్త విన్న తర్వాత, ఒక బంతిని ఎంత వేగంగా గోడకి కొడితే అది తిరిగి అంతే వేగంగా తిరిగి వస్తుందన్నమాట నిజం. సర్పంచ్కి ప్రజలకు అన్యాయం చేసి పదవిని పొందాలన్న మన అతివేగం తిరిగి మనకే గాయాలు చేసింది. ఇంక చేసేదేమీ లేదు అని నాలుక కరుచుకున్నారు. మన ఊరిలో ఏమి జరుగుతుందో, మన ఊరి ప్రజలను సోమయ్య తన అనుచరులు డబ్బుతో మాయమాటలతో ఎలా మోసం చేస్తున్నారో మన సర్పంచ్కి ఎలాగైనా చెప్పాలి. ఇలా అనుకున్న వరాలు అయ్యప్ప సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఊరిలో జరిగేది అంతా చెప్పారు. వారి మాటలు విని సర్పంచ్ చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి, నమ్మకానికి కృతజ్ఞతలు. నేను నిజాయితీగా మన ఊరి ప్రజల కోసం పనిచేశాను, చేస్తూనే ఉన్నాను. ఈ సంగతి మన ఊరి ప్రజలకు తెలుసు. ఓటు ఎవరికి వేయాలో కూడా వారికి తెలుసు. సమయం రాగానే వాళ్లే వాళ్ల ఓట్లతో అన్యాయాన్ని ఓడిస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారు. ప్రజల కోసం, సమాజం కోసం మంచి పనులు చేసేవారిని ఆ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. వారి వెంట ఉండి గెలిపిస్తూనే ఉంటాడు. కళ్ళతో చూస్తూ మన పనులు మనం కాలంతో పాటు చేసుకుంటూ పోవాలి. ఆ మాటలు విని వరాల అప్పయ్య సర్పంచ్కి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఊరి ప్రజల ఓట్లకు నీతి, న్యాయం బాగా తెలుసు. అందుకే మళ్ళీ 5వసారి కూడా రామయ్యనే సర్పంచ్గా ఎన్నుకున్నారు. అందుకే అంటారు, అన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుందని. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.